మనం ఉన్నంతసేపే మన కుటుంబానికి ఒక దిక్కు, ఒక భరోసా, ఒక ఆసరాన్ని కల్పించినాం. అవును 50 ఏళ్ళ చరిత్ర ఉండదు కావచ్చు, ఎవరు ఆలోచించలేదు. ఇట్లా జర్నలిస్టులు ఇంత హీనంగా బతుకుతారని ఎవరు ఆలోచించలేదు. మనం గుడిసెల్లోకి పోయినాం, ఎవడు పోలేదు. అకాడమీ చైర్మన్ కాదు, మనోళ్ళందరూ నన్ను తీసుకపోతే గుడిసెల్లోకి పోయి వాళ్ళని చూసినాం. చనిపోయిన ఆయనకు సైకిల్ మోటార్ ఉన్నది, గుడిసెన్నది. ఆయన అయిపోయింది, ఆయన గుడిసె మీద బోర్డు వచ్చిపోయిండు, కుటుంబం వీధి పాలన. ఈ కుటుంబాల కోసం ఇప్పటి వరకు 50 ఏళ్ళ చరిత్రలో వర్ణన చేసినారు. 450 కుటుంబాలు. కొందరికి 5,000 పోయినాయి, కొందరికి 3,000 పోయినాయి. ఇది మనం ఎక్కడ చెప్పుకోలేదు, ఇక్కడ చెప్పుకునే తత్వం లేదు, చేసే తత్వమే ఉండదు. మనం ఒక టీయూడబ్ల్యూ చేయక మొదలైనప్పుడు మన వెనుక ఉన్న ఒక పెద్ద చరిత్రని చెప్తూ ఒక 3 డిమాండ్లు పెట్టుకున్నాం. అప్పుడు మనకు గుర్తుండి ఉంటే సరే హజారీ చెప్పింది ఒకటి, ఎవరైనా కాంగ్రెస్ వచ్చినా, టీఆర్ఎస్ వచ్చినా, బీజేపీ వచ్చినా, తెలుగుదేశం వచ్చినా కూడా మనం ఈ గవర్నమెంట్ని కొంచెం కాపాడుకోవాలి. అవతల ఒక రాష్ట్రం నుంచి విడిపోయినాం కాబట్టి ఈ విడిపోయిన రాష్ట్రంలో ప్రతికూల శక్తులు ఈ విడిపోయిన శక్తులకి ప్రతిబంధకంగా ఉంటారనే ఉద్దేశంతో ఎవరు వచ్చినా మనం వాళ్ళతో కలిసిమెలిసి పనిచేసుకుందామని అనుకున్నాం. అది ఒకటైతే ఎక్కడ తగ్గినాం మనం, మన మీద బట్టగాల్సి మీదేసుకుంటే చూస్తున్నాం. కానీ మీరు చేసిన వీర పోరాటాలు ఏందని 10 ఏళ్ల కాలంలో మీరు చేసింది ఏంటంటే అబద్ధాలు ఆడుతూ ఢిల్లీ పోయినారు. వాళ్ళు అబద్ధాలు ఏమన్నారు, 200 మంది చనిపోయారు, 300 మంది చనిపోయారు, ఒక్క పైసే లేదండి. తీరా చూస్తే అక్కడ అఫిడవిట్ ఇచ్చేప్పుడు మన కమిషన్ దగ్గరికి పోయి అఫిడవిట్ ఇచ్చినప్పుడు తెలిసింది, మనం ఇచ్చిన దాంట్లో ఒక్కటే పేరు వాళ్ళు చెప్పింది, అది వివాదంలో ఒక పేరు చెప్పి 200 మంది అని ఢిల్లీకి పోయినారు. అది అబద్ధం. ఇక్కడ మనం అప్పటికే 200 మందికి ఇచ్చి ఉన్నాం, పెన్షన్ ఇచ్చి ఉన్నాం, ₹1,00,000 ఇచ్చి ఉన్నాం. ఇంకొక పోరాటం ఏం చేసిండ్రు వాళ్ళు, ఏమైనా చేసిండ్రా? హెల్త్ కార్డు వాళ్ళు వచ్చినారా? లోపల నుంచి తెచ్చి హెల్త్ కార్డు బయటకు తెచ్చినాం. ఇప్పుడు పనిచేస్తలేదు కావచ్చు, నేను కూడా ఒప్పుకుంటున్నా. ఇప్పుడు నువ్వేమన్నా హెల్త్ కార్డు తెచ్చిస్తున్నావు ఒక మళ్ళీ కార్పొరేట్లలో హెల్త్ కార్డు వచ్చిందా మాకు మళ్ళీ? ఎందుకు ఆ పొగరు? చచ్చిపోయింది మీరు కదా, ఏం చేస్తారు 10 ఏళ్ల కాలంలో? 2,65,00,000 పెట్టి ఒక పాత ప్రెస్ క్లబ్ని దురస్తి చేసుకున్నారు. అంతే మీరు చేసుకున్నారు. దేనికోసం? మీ ఆఫీసును దురస్తి చేసుకోవడానికి 10 ఏళ్ల కాలం ఇచ్చినారు మీరు. మేము ఆఫీసు దురస్తి, మాకు ఆఫీసే లేదు. ఆఫీస్ లేని 10 ఏళ్ళు గవర్నమెంట్ తోటి ఉన్నారు, వాళ్ళ తొడల మీద కూర్చున్నారని చెప్పిన వాళ్ళకి ఆఫీస్ లేదు. మరి 10 ఏళ్ళు గవర్నమెంట్తో ఉన్న వాళ్ళకి ఆఫీస్ ఉండాలి కదా. నీకెందుకు వచ్చింది ఆఫీసు? నీ ఆఫీస్ ఎందుకు 2,65,00,000 వచ్చింది నీ ఆఫీస్కి? ఇంకా దానికి ఇంకా సూటి పెడుతున్నారు, టెండర్ పెడుతున్నారు కదా. మీ ప్రవర్తనే అది. మీరు జర్నలిస్టుల కోసం ఎప్పుడు ఆలోచించలేదు, ఆలోచించిన చరిత్ర మీకు లేదు. నేను ఎందుకు ఇట్లా మొదలు పెడుతున్నా అంటే మీకు రేషన్ కావాలని. చచ్చిపోయిన సంఘం అంటే వరంగల్లో మీరు చూసుకుంటున్నారు. ఎవరు చచ్చిపోయిందో తెలియదా మీకు? 10 ఏళ్ల కాలంలో మనం గవర్నమెంట్కు కొమ్ము కాసినామని పేరు చెప్తూ మనం కొమ్ము కాసినామా? ఏం తెలియదు మనం చెప్పండి. ఇండ్ల స్థలాలకు కూడా మీరు చూడండి, వాళ్ళు ఉత్తుత్తి పట్టాలు ఇచ్చినారు కదా మొన్న. ఈ ఉత్తుత్తి పట్టాల మీద కూడా క్రాంతి అన్న పేరు ఉంటుంది, గుర్తుపెట్టుకొని ఇచ్చినారు. క్రాంతి రిప్రజెంటేషన్ తోటి వచ్చిన ఇండ్ల స్థలాల పట్టాలని రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఇచ్చినారు. ఏమైంది అది? అది కూడా పోయింది సుప్రీంకోర్టు. కానీ 32 ఎకరాలు అదే జేఎన్జీ సొసైటీలో 72 ఎకరాల భూమి ఉంటే, 40 ఎకరాల అనేది వివాదంలో ఉంటే, 32 ఎకరాలు వివాదం లేకుండా ఉన్నదాన్ని కేసీఆర్ గారితో మాట్లాడి 32 ఎకరాలను విడుదల చేయించుకొని దాని చుట్టూ హెచ్ఎండిఓలో మాట్లాడుకొని చుట్టూ ఒక రేపులే ఇచ్చి కట్టగట్టింది మనం. మీరు కాదు కదా, మీరు చెప్పుకోము. మేము చెప్పుకోలేదు. దురదృష్టవశాత్తు మన డబ్బులతోటి ఢిల్లీకి వచ్చి చీఫ్ జస్టిస్ కలిసినట్టు కూడా చెప్పరు, మన పేరు చెప్పారు. బానిసలు అబద్ధాలు ఆడతారు.
కుట్రలు చేస్తారు. నేను ఎన్నడూ కుట్రలు చేయాలి. కుట్రల కమిటీకి నేను వ్యతిరేకం. కుట్రలు చేయండి నేను. సీదా పాలిటిక్స్. చలో ఏమన్నా కానీ సాఫ్ సీదా పాలిటిక్స్ చేయాలి. సాఫ్ సీదా రాజకీయాలు ఉన్నట్టు మాట్లాడుతున్నాం. అవును, మనం చేసిన కంటే చెప్పుకుంటున్నాం. 42 కోట్లు ఉన్నాయి కదా అక్కడ. రేపు పొద్దుగాల ఏమన్నా ఇవ్వాలంటే అక్కడి సొమ్మే కదా ఇచ్చేది. అది తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ సిస్టమే కదా. అది తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ వల్లనే వచ్చింది కదా. హెల్త్ కార్డు రేపు ఇస్తారు, మనం ఇచ్చిందే కదా. ఉద్యోగులకే చెల్తలేదు, ఉద్యోగులకే లేదు, ఇక మనకెక్కడి నుంచి వస్తుంది? అంటే 1 కాదు, 2 కాదు, 3 కాదు, సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ పరిష్కరించుకుంటూ వచ్చింది. అవును, ఇళ్ల స్థలాలకు కూడా ఎక్కడ తీసుకుపోయినాం. మనం డెమోక్రటిక్గా ఉన్నాం. కమిటీలో ఇదే ఇప్పుడు అకాడమీ చైర్మన్ పెట్టినా నేను. కనీసం 10 ఏళ్ళు చైర్మన్గా చేసినామని ఆ కమిటీకి పిలవలేదు వాళ్ళు. వాళ్ళదే మా సంకుచిత కుట్ర బుద్ధి, మనది విశాలమైంది సాక్షిత బుద్ధి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఏం 10 ఏళ్ళు చైర్మన్గా చేసినవాడు కమిటీలో ఉన్నాడు. అసలు నువ్వు ఏమీ లేనప్పుడు నా ఉతల యూనియన్ తెలుసు, నువ్వు కుట్రదారు అని తెలుసు, కుట్రలు చేస్తావని తెలుసు, నేను నా కమిటీలో ఎందుకు పెట్టుకున్నాను? అది ప్రజాస్వామ్యం. సీఎం దగ్గర మీకు కనీసం ప్రవేశం లేకపోతే, సీఎం దగ్గరికి దేవులపల్లి అమర్ని, శ్రీనివాసరెడ్డిని, నిరాహతల్ని తోలుకపోయినవాడు అన్నారు. అది ప్రజాస్వామ్యం. అంటే నేను అకాడమీ చైర్మన్ అని కుట్రలు చేయలేను, కుట్రలు చేయను నేను. వాళ్ళని తోలుకపోయి మీరు ఫోటోలు కూడా చూస్తుంటారు. తోలుకపోయి మీటింగ్ పెట్టి, అదే మరి మీరు అందరు మీటింగ్లలో ఉన్నారు కదా, సాధించడం ఒక కళ్ళని ఎట్లా చెప్తారు మీరు? సాధించడం ఒక టీవీ డబ్బు చేయాలి ఎట్లా చెప్తారు మీరు? వైఫల్యం అయితే అందరు వైఫల్యమే కదా. 6 మీటింగ్లు జరిగినాయి. మంచిగా భోజనం పెట్టిండు ఆయన, ముచ్చట్లు చెప్పిండు, కలర్ ఫిల్మ్ చూపించిండు, మంచి కాలనీ చూపించిండు, అన్ని చూపించి చేయలేదు. మరి మనం ఇస్తాం. నా తప్పు నీ తప్పు కాదు, అది కేసీఆర్ తప్పు. ఇవాళ మాట్లాడుతున్నాను. అంతకుముందు కూడా చెప్పినాను ఈ విషయం. గవర్నమెంట్ తప్పు. గవర్నమెంట్కి రిప్రజెంట్ చేయడంలో మనది ఒకవేళ పొరపాటు అయితే మనకు తప్పు. తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ గవర్నమెంట్ తోటి అంటగాగి ప్రశ్నించకపోతే తప్పు, గవర్నమెంట్ తోటి అంటగాగి ప్రయత్నాలు చేయకపోతే తప్పు. కానీ చివరి నిమిషం దాకా ప్రయత్నం చేసింది ఒకే ఒక్క సంఘం, టీయూడబ్ల్యూసీ. అది మన సంఘం. నెల ముందర మీ దగ్గరకు వస్తే ఏం జరిగింది ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోండి. ఏం జరిగింది? ఇక్కడ ఉన్న ప్రధానమైన పత్రికా విలేకరులందరికీ తెలుసు. కేటీఆర్ స్వయంగా అల్లం నారాయణ గారు ఇక్కడ సమస్యలు కూడా పరిష్కరిస్తారని అన్నారా లేదా? ఎందుకన్నాడు ఆయన? అక్కడ హైదరాబాద్ కూడా అదే ప్రాసెస్ జరిగింది. ఎన్నికలు 3 నెలలు ఉన్న ముందుగా ఇదే సాగర్ నేను పోయి భూములు చూసి వచ్చాను. భూములు చూసి ఇవైతే 400 ఎకరాలు ఉండేది, ఇదైతే 300 ఎకరాలు ఉండేది. మొత్తము ఎయిటర్లందరినీ పిలిచి మీటింగ్ పెట్టినాం. మొత్తం ఏవైతే హౌసింగ్ సొసైటీలో మీటింగ్ పెట్టినాం, యూనియన్లు అందరితో మీటింగ్ పెట్టినాం, పిలిచి మాట్లాడినాం. ఎన్ని ప్రయత్నాలు చేసినాం? ఈ ప్రయత్న లోపం జరిగితే మన యూనియన్ లోపం. కానీ ఒక యూనియన్గా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసింది ఓన్లీ టీయూడబ్ల్యూసీ. అని గుర్తుపెట్టుకోండి. మీరు ఏం ప్రయత్నం చేసింది? మా ఆధ్వర్యంలో జరిగిన ప్రయత్నాలు, మా ఆధ్వర్యంలో జరిగినవి మిమ్మల్ని కలుపుకోల్పోయినాం మేము. అసలు ఊరు పేరు లేని సంఘాన్ని కూడా మేము కలుపుకోల్పోయినాం. ఎందుకంటే డెమోక్రటిక్గా ఉండాలి, డెమోక్రటిక్ స్వభావం ఉండాలి, కుట్రదారులాగా ఉండాలి. పోతారు 10 మంది కుట్రదారులాగా ఉంటే పోతారు. కుట్రలు చేసే వాళ్ళు ఎప్పుడైనా పోతారు. ఈ సంఘం అందుకోసమే పదే చెప్తున్నా, ప్రత్యేకంగా వరంగల్లో చెప్పాలి. ఎందుకంటే వీళ్ళెవ్వరు కుట్రదారులు కానీ ఇక్కడ పరిస్థితులలో ఇక్కడ కుట్రదారులుగా మారుస్తుంది ఇక్కడ. ఎందుకంటే చాలామంది బయట కుట్రదారులు కొంచెం ఉన్న వరంగల్, బయట చాలామంది ఉంటారు, కొంచెం ఉంటారు వాళ్ళు. అసలు వాళ్ళు ఏం చేస్తారో మనకు అర్థమయ్యే వారు కింద నీళ్ళు వస్తాయి. మరి ఎప్పుడైనా నీళ్ళు వచ్చినా చూసుకున్న వరకు అవతల ఎక్కడి నుంచో ప్రవాహం వస్తుంది. ఇది నాకు బాగా తెలుసు కనుక తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం పెట్టినప్పటి నుంచి వరంగల్లో మెదిలిన ఏకైక వ్యక్తిని నేను మీతో పాటు ఉన్నట్టే లెక్క. నేను వరంగల్లో ఉన్నాను, నాకు వరంగల్ మనస్తత్వం తెలుసు. నేను మీతో కొట్లాడినా, మీతో ఉన్నా, మీ పంచాయతీలలో ఉన్నా. ఇవ్వాల కాదు, 2001లో మనం జయశంకర్ సార్ తోటి కలిసి అక్కడ మీటింగ్ పెట్టినప్పటి నుంచి ఇదే. చిక్కుడుకాయ కూర తింటాం, మంచిగానే మెస్లలో భోజనాలు చేస్తాం, ఎప్పుడైనా వీలైనప్పుడు ఇంత పుచ్చుకుంటాం, సాయంత్రం అన్నీ బాగానే ఉంటాయి. తెల్లారి వరకు మంచిగా నీళ్ళు వస్తాయి. ఇది స్వభావం, తెలిసి స్వభావంలో ఉంది. కానీ ఇక్కడంత అద్భుతమైన మనుషులు ఎక్కడా లేదు, ఇక్కడంతా ప్రేమించే తత్వం ఉన్న మనుషులు ఎక్కడా లేదు.
ఉత్తర తెలంగాణకి కానీ తెలంగాణకి కానీ ఒక మచ్చుతునక అన్న, ఒక నమూనా అన్న, ఒక ఫేస్ అన్న, లేదా ఒక పోరాట తత్వం అన్నా కూడా అది వరంగల్ గడ్డ మాత్రమే. ఇంకా ఫ్యాక్ట్. ఇక్కడి నుంచి అన్ని పుట్టినాయి, ఇక్కడి నుంచి అందరూ వచ్చినారు. కానీ దీన్ని మనం అర్థం చేసుకోకపోవడం వల్ల ఒక సమస్య ఉంది. అసలు యూనియన్ అంటే ఏంటి? తెలంగాణ జర్నలిస్ట్ అంటే మనకు ఒక ఆశయం ఉండింది, ఒక లక్ష్యం, పెద్ద గురి లక్ష్యం ఉండింది. ఇవి ఒకటి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు నాకు పదవి లేదు, కానీ పదవి లేనప్పుడే పలుకుబడి ఎక్కువ నిన్న తెలిసింది. బుక్ ఫేర్ పోయినా నేను, సరే ఏదో మీటింగు అధ్యక్షత వహించమన్నది అయిపోయింది. అది వచ్చిపోయి కింది దిగినాను. దిగినాక నా దగ్గరికి వచ్చి, సార్ ఏంటి సార్ మీరు చేసిన పోరాటం ఎవరూ చేయలేదు. తెలంగాణలో చాలామంది చెప్పుకుంటున్నారు, కానీ జర్నలిస్ట్ ఫోరం అని పెట్టిన తర్వాత ఊర్లలో ఉండే జర్నలిస్టులకి తెలంగాణ కాన్షియస్ వచ్చి ఏ వార్త రాసినా కూడా తెలంగాణకి ఏం జరిగిందని ఆలోచించిన విధానం తెచ్చింది మీ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అని నిర్మాణం. అంటే ఎంత కాన్షియస్ డెవలప్ చేసినాం మనం, ఎంత కదిలించడం మనం. ఇప్పుడు నేను ఆలోచించినట్టే ఇక్కడ మహబూబాబాద్లో ఆలోచించినట్టు అర్థం ఏమిటి? నేను ఆలోచించినట్టు ఒక మారుమూల తొర్రూరులో ఆలోచించినట్టు అర్థం ఏమిటి? నేను ఆలోచించినట్టే భద్రాచలంలో ఆలోచించినట్టు అర్థం ఏమిటి? అంటే తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అనేది ఒక ఆలోచనను కానీ, ఒక మనుషుల్ని సిద్ధం చేయడంలో కానీ చేసింది, ఒక దిశానిర్దేశం చేసింది తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం. నా బాధ ఏంటంటే ఇంత చరిత్ర కలిగి ఉన్న తెలంగాణ జర్నలిస్ట్ ఫోరానికి ఒక సంఘం పెట్టుకున్నాం, 10 ఏళ్ళ చరిత్ర. వేరే వాళ్ళకి ఎందుకు పోవాలి ఈ అవకాశాలు? వేరే వాళ్ళు వ్యతిరేకించిన వాళ్ళు. ఇదే వరంగల్ గడ్డ మీద పుట్టిన బిడ్డలు నెల్లూరులో ప్రశ్నిస్తే ఏపీడబ్ల్యూసీ ఎక్కడ ఉన్నా చాలామందికి తెలుసు. వాళ్ళు ఏం మాట్లాడారో మీకు తెలియదా? రోషయ్య మీటింగ్ పెడితే ఏం మాట్లాడారో మీకు తెలియదు. అది కూడా వరంగల్లో లేదా ప్రశ్నించింది? మీకు తెలియదా? వాళ్ళు ఎట్లా ప్రవర్తించారో మీకు తెలియదా? నిజంగానే ఏపీడబ్ల్యూసీలకు ప్రవర్తించిన తప్పేం లేదు. కానీ వాళ్ళు మళ్ళీ ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో ఇంతకుముందు సుధాకర్ అన్నట్టుగా టీయూడబ్ల్యూసీ, వాళ్ళు కూడా టీయూడబ్ల్యూసీ. ఎందుకు టీయూడబ్ల్యూసీ? ఏదైనా పెట్టుకోవచ్చు కదా మీరు. మేం కదా పెట్టుకున్నది, మాది కదా హక్కు, మేం కదా పోరాటంలో ఉన్నది, మేం కదా తెలంగాణ ఉద్యమంలో ఉన్నది, మేం కదా ఊరూరు తిరిగింది, మేం కదా ఢిల్లీకి పోయింది, మేం కదా ఒక అసెంబ్లీ పెట్టి నడిపించింది, మేం కదా అసెంబ్లీలో ఫ్లోర్ మేనేజ్మెంట్ చేయించడానికి ఒక 5 నిమిషాల పిలిపించి 60 మంది ప్రజాప్రతినిధులు పిలిపించిన సంస్థ టీజేఎఫ్. సామాన్యమైన విషయం అనుకుంటారా ఇది మనం చేసినది? అదే త్యాగాల వారసత్వంగా ఏర్పడిన ఈ సంఘానికి ఉన్న హక్కు, ఈ సంఘానికి ఉన్న బలం, ఈ సంఘానికి ఉన్న ఏదైతే మనం ఒక యూనియన్గా ఉండాలంటే ఏదన్నా ఎవ్రీ రైట్ ఈజ్ మనతోటి ఉన్నది. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మీకున్నది హక్కు. మనం ఇవాళ అధికారంలో ఉంటే ఏమొస్తుంది? ఏమి రాదు, సంఘటితంగా ఉంటే వస్తుంది. ఇట్లా ఉన్నదే, ఇప్పుడు అధికారం లేదు కదా మనది, ఈ స్టేజ్ మీద మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు లేరు కదా, ఉండకూడదు, ఇట్లనే ఉండాలి అంటే చాలా ఆరోగ్యంగా ఉండదు. ఇప్పుడు నాకైతే హాయిగా ఉండదు. ఎంతసేపు ఆయనతో మాట్లాడి ఎందుకు వచ్చిన గొడవ మనం మాట్లాడుకుంటున్నాం. కనుక మిత్రులారా, మొదలు మీ పొజిషన్ అర్థం చేసుకోండి. దయచేసి వరంగల్లో పదే ఎందుకు చెప్తున్నా అంటే, మన మిత్రులు మాట్లాడినప్పుడు నిజంగా కూడా నాకు రాజనారాయణ మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే, సార్ నేను యూనియనిస్ట్ను అని. మీరు యూనియనిస్టులుగా ఉండండి. ఎస్, మీరు ఏమన్నా కావచ్చు, బయట ఎన్ని కుట్రలైనా జరగవచ్చు, బయట ఏమన్నా చర్చించుకోవచ్చు మీరు. కానీ ఒక యూనియనిస్ట్గా దిస్ ఈజ్ మై యూనియన్, ఇది టీజేఎఫ్ నుంచి వచ్చిన ఒక వారసత్వంగా మనం చేసి నిలబడి ఒక యూనియన్ పెట్టుకున్నాము. దీంట్లో బాగానే సాధించుకున్నాం. ఇది నా హక్కు, ఈ యూనియన్ తోటి నేను ఉన్నా. ఈ యూనియన్ ప్రయోజనాలకు భిన్నంగా జరిగితే దీనికి నేను వ్యతిరేకం. ఈ యూనియన్ ప్రయోజనాల తర్వాత మిగతా ప్రయోజనాలు, కుట్రలు ఏమైనా చేస్తే యూనియన్ బయట చేద్దాం, చేసుకోండి, ఎన్ని కుట్రలు చేసుకోండి. కానీ యూనియన్కి వచ్చినప్పుడు మాత్రం నిబద్ధతతో ఉండండి, నిమగ్నంతో ఉండండి, కమిట్మెంట్తో ఉండండి. అదే మిమ్మల్ని రక్షిస్తుంది. ఎప్పుడైనా పదే చెప్తారని వరంగల్ వచ్చినప్పుడు కాదు, ఎక్కడైనా ఇదొక ఐచ్ఛికమైంది అని అంటారు తెలుగులో, వాలంటరీ. మనకి ఏం పని? హైదరాబాద్ ఎక్కడ, అస్మాబాద్ ఎక్కడ, ఏం పని? 65 ఏళ్ళు దాటి అలా కూర్చొని కులబడి పోయి అస్మాబాద్లో మీటింగ్ పెట్టి
మళ్ళీ ఎప్పుడెప్పుడు వచ్చి అసమాబాద్ చేస్తే చెప్పాలి మీకు. అల్లనారాయణ వచ్చిందంటే మీకు బాగా నాకు ఆశ్చర్యం, కళ్ళలో నీళ్ళు వచ్చినాయి నాకు. ఎప్పుడెప్పుడో పాత దోస్తులు వచ్చింది మా వాళ్ళు, ఎందుకంటే అసమాబాద్ కదా. మా వాళ్ళందరూ వచ్చి ఆ గిరిజన నాయకులు వాళ్ళు ఈయన ఉన్నారు సాగు గిరిజన నాయకులు వచ్చింది. ఎక్కడ అసమాబాదు ఎక్కడ హైదరాబాదు, అక్కడికి పోయి మళ్ళీ హైదరాబాద్ వచ్చింది. ఉంటుందా ఇట్లా? ఎందుకు ఉంటుంది ఇట్లా? ఇది నన్ను లాగేది ఏంటి? మీ నన్నే కాదు, హైదరాబాద్ నుంచి ఇంతమంది వస్తే ఏం లాగుతుంది? మనకు ఒక బాండ్ ఉంది. ఈ బాండ్ ఏంటిది? తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్. ఈ బాండ్ మనల్ని లాగుతుంది. ఈ బాండ్ వాలంటరీ, ఐచ్ఛికం. నేను నిర్ణయించుకున్నది ఇది, అక్కడే మీరు నిర్ణయించుకోండి. మీరు ఇట్లాంటి వాటిలో పాల్గొనదలుచుకోకుండా అది మీ హక్కు. కానీ పాల్గొంటే మాత్రం ఒక వాలంటరీగా పాల్గొన్నప్పుడే మనం అవతలి కుట్రల్ని తిప్పికొట్టగలం. నిజమే కుట్రలు జరుగుతుంటాయి, జరగాలని నేను అనలేను, మనం అనుభవించున్నాం. ఇప్పుడు అసలు ప్రెస్ క్లబ్ గురించి నేను ఎందుకు మాట్లాడతాను? ప్రెస్ క్లబ్ మన ఏరియా కానే కాదు. అలా గెలిస్తే మనం గొప్ప వాళ్ళం, అలా ఓడిపోతే తక్కువ వాళ్ళం కానే కాదు. నేను చాలాసార్లు చెప్పిన ఇదే వరంగల్లో, చాలాసార్లు ప్రెస్ క్లబ్ ఇష్యూ వస్తుంది. హైదరాబాద్ ఉంది, మనం గెలవము. సో వాట్? ప్రెస్ క్లబ్ ఏంటి, మనం ఏంటి? ప్రెస్ క్లబ్లో గెలుస్తారా? ఇవన్నీ ఏంటి? ప్రెస్ క్లబ్ ఏం నిర్ణయిస్తుంది? అన్నీ ఫాల్స్ అవి చేసినారు. 13 లాగానే 13 హామీలు, 6 ఏంటి గ్యారంటీలు. అట్లనే రాజ్యాంగం రాసిన ఇళ్ళ స్థలాలు ఎక్కడి నుంచి ఇస్తారు? రేపు పొద్దుగాల మళ్ళీ ఎవరైనా అధ్యక్షులు నిలబడ్డప్పుడు ఇళ్ళ స్థలాలు ఇస్తారన్నా మీరు నమ్మకూడదు. మొన్న జేఎంజే తర్వాత ఇప్పుడు జూబ్లీహిల్స్ సొసైటీ ఎన్నికలు జరిగాయి. ఒక ఆయన వచ్చిన ముందర ప్రసంగం చేస్తున్నాడు. ఎట్లనే చేసి ఇళ్ళ స్థలం ఇప్పిస్తారు సార్? ఎట్లా ఇప్పిస్తారు? ఇళ్ళ స్థలం అనేది మర్చిపోండి. కానీ ఒక మార్గం ఉంది, దాన్ని ఒత్తిడి చేయాల్సింది. మనం సొసైటీలు కాకుండా బోర్డులు పెట్టాల్సింది. ఇది ప్రయత్నం జరుగుతున్నది. గవర్నమెంట్లో కూడా కొందరితో మాట్లాడుతున్నాం. ఈ ప్రయత్నాలు చేసిన తర్వాతనే ఫలితం వస్తుంది తప్ప సొసైటీల పేరు మీద సుప్రీంకోర్టు తీర్పులో ఇంతకుముందు సాగర్ చెప్పినట్టుగా మనం ఎలైట్ సెక్షన్ అంటే జడ్జీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో పాటు కాదు, మనది సామాన్య జీవితాలని ఏ రమణైతే ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చినాడో ఆ ఇంటరిమ్ ఆర్డర్ని పట్టుకొని మనల్ని వేరు చేయమని చెప్పి ఒక ఇక్కడ అప్పీల్ చేసుకుంటే అయ్యే పరిస్థితి ఉన్నది. మనం ప్రయత్నాలు చేస్తున్నాము, లోపలికి పోయి చెప్పని, ఎందుకంటే అవతల వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ వస్తుంది. మనం ఏదో ప్రయత్నాలు చేస్తున్నాము. ఈ విడిగా దీన్ని జర్నలిస్టులను విడగొడితే సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి. రెండో వైపు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతోటి మాట్లాడినప్పుడు బోర్డు గురించి ఒక ఆలోచన వస్తుంది. ఇండిపెండెంట్గా హౌసింగ్ శాఖ ఉంటుంది. ఈ శాఖ రకరకాల వాళ్ళకి కేటాయిస్తుంది కాబట్టి జర్నలిస్టులను కూడా ఒక కేటగిరీ కింద తీసుకొని ఇల్లు కేటాయించే ఒక వ్యవహారాన్ని బోర్డు కింద చేస్తే సుప్రీంకోర్టు తీర్పు అట్రాక్ట్ కాదు. ఇది ఒకటి జరుగుతున్నది ప్రాసెస్. కనుక మిత్రులారా, మీ దగ్గర ఉన్న ఇష్యూస్ మీకు తెలుసు. 3 భూములు ఉండడము, అంతకుముందు ఆరూరు రమేష్ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఒక భూమి ఉండడము, తర్వాత వీళ్ళు నరేందర్ వీళ్ళ ఆధ్వర్యంలో అక్కడ వరంగల్లో నరేందర్ అని ఒక్కడనే ఊరికే మాట్లాడినా కానీ అందరి ఆధ్వర్యంలో ఆయనది డబుల్ బెడ్రూమ్లు ఉండడం, ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి వరంగల్లో. ఖమ్మంలో వచ్చింది భూమి వచ్చినా కూడా ఆయన అన్నట్టుగా 65 నియోజకవర్గాలు మాత్రం భూమి తీసుకున్నారు. ఇళ్ల స్థలాలని తప్పనిసరిగా మనం అడ్రస్ చేస్తున్నాం. ఒకటి సుప్రీంకోర్టులో మనల్ని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం, అదొకటి జరుగుతున్నది. రెండవది మనం ఒక లాయర్ని కన్సల్ట్ చేసినాం, ఆయన ద్వారా చూస్తున్నాం ప్రయత్నాలు. రెండవది ఏమిటంటే బోర్డు గురించి కూడా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళతోటి ఒక్కసారి మాట్లాడినాం. రెండోసారి మనం ఒకసారి సెక్రటరీతో మాట్లాడినాం, మంత్రి దగ్గర పోయి కూర్చొని ఈ బోర్డు ప్రయత్నాలు చేసినా కూడా మన సమస్య పరిష్కారం అయ్యాం. వచ్చినప్పుడు కూడా అందుకే కామెంట్ చేసింది ఆయన, హౌసింగ్ సొసైటీలలో భూములని పర్సూ చేసింది, వీలైనంత శ్రద్ధ పెట్టి పనిచేసింది. వీలైనంత కాదు, అదే పని మీద ఉన్నాం. అసలు నా ఫోన్లో లాస్ట్ డేస్ మెసేజ్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. 8 మందికి మెసేజ్లు ఉంటాయి. నర్సింగ్రావు అనే సెక్రటరీ నుంచి ఇప్పుడు చెప్పొద్దు అవన్నీ, కానీ కేసీఆర్ దాకా అవే మెసేజ్లు. ఇళ్ల స్థలాలు, ఇళ్ల స్థలాలు, ఇళ్ల స్థలాలు, ఇళ్ల స్థలాలు. దురదృష్టం వాళ్ళది. ఏం చేస్తాం? కాలేజీ బిల్డింగ్ కడతారు, ఇచ్చి పెడతారు, వీళ్ళు ఓపెన్ చేస్తారు. అకాడమీ బిల్లు కట్టారు, అకాడమీ బిల్డింగ్ నేను కట్టించిన 15 కోట్లు పెట్టి. నేను నిజంగానే చెప్తున్నా, మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ రేపు ఓపెన్ చేస్తారు, వేరే వాళ్ళు కట్టారు, నిన్నే కట్టించిన. ఈ కట్టిన వాళ్ళు ఓపెన్ చేసుకుంటారు. మనం ఏం చేస్తాం? దురదృష్టం. ఎవరికి దురదృష్టం? అల్లనారాయణ కాదు, అల్లనారాయణ కాకుండా దురదృష్టం ఆ గవర్నమెంట్ది. 15 కోట్లు ఇచ్చింది కేసీఆర్, 15 కోట్లు ఇచ్చి కూడా రాకుండా ఉన్నది కేసీఆర్. ఏం చేయగలరు?
దాన్ని ప్లాన్ చేసింది కేసీఆర్, కంప్లీట్ చేయండి కేసీఆర్, రాంది కూడా కేసీఆర్. ఏం చేయలేం, మనం ఏం చేయలేం. అట్లా గవర్నమెంట్స్ ఉంటాయి. ఈ గవర్నమెంట్ ఉన్నా కూడా 10 ఏళ్ళు సపరేట్ ఉందామని మనం తీర్మానం తీసుకొని ఉన్నాం. ఇప్పుడు సపరేట్ ఉండే అవకాశం లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది రేపు పొద్దున చాలా సమస్యలు రాబోతున్నాయి. ఒకటి, అక్రిడేషన్లు నిజంగానే సీరియస్ ఇష్యూ కాబోతున్నది. 23,000 చిల్లర అక్రిడేషన్లు లేదు రాష్ట్రంలో. దీన్ని తగ్గించమని ప్రభుత్వం నుంచి ఒత్తిడి కూడా ఉంది. దానికి తోడు ఇంకొక ఆటంకం ఎక్కడంటే నాన్ జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టులు అని ఒక అపప్రద ఉంది. ఈ అపప్రద ఎందుకున్నదంటే ఎవరైతే సెక్రటరీకి పోయి వార్తలు, ప్రభుత్వ స్థలాలకు పోయి వార్తలు సేకరిస్తారో, ఎవరైతే అధికారుల దగ్గర వార్తలు సేకరిస్తారో వాళ్ళకే అక్రిడేషన్లు. ఈ అక్రిడేషన్ల విధానం ఉన్నా కూడా మనం తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంలో హామీ పడ్డ మేరకు డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్ల దాన్ని పోరాడింది ఏకైక సంస్థ. శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఇదే వరంగల్లో స్టేట్ కాన్ఫరెన్స్ జరిగింది. మీకు అందరు గుర్తుంటుంది. కొంచెం పలసగా ఉన్నారు, బహుశా నేను అది కూడా గుర్తిస్తున్నా. కానీ డెస్క్ జర్నలిస్టులకి ఏమన్నా హక్కు వచ్చిందంటే, రిపోర్టర్లతో సమానంగా అక్రిడేషన్లు వచ్చినాయంటే ఏకైక సంస్థ తెచ్చింది తెలంగాణ ఏడాది. వాళ్ళ హక్కులు హరించే ప్రయత్నం జరుగుతుంది. మీ ఇష్టం. ఏం జరుగుతున్నది? సెక్రటరియట్కి పోయే వాళ్ళకు ఒరిజినల్ అక్రిడేషన్, అంటే ఒరిజినల్ అంటే వాస్తవ అక్రిడేషన్. సెక్రటరియట్ పోని వాళ్ళకి కలర్, దాన్ని మీడియా అక్రిడేషన్ అంటారా ఇంకేదో అంటారు, కలర్ మారుస్తారు. ఇట్లాంటి ప్రయత్నాలు ఏదో చేసేటట్టు ఉన్నారు. దాంట్లో కూడా కోతలు పెట్టే అవకాశం ఉంది భవిష్యత్తులో. దానికి సిద్ధపడి మంచిదే, కోతలు పెడితే మంచిదే అని మీరు అనుకుంటే అడ్జస్ట్ అయితే నాకేం అభ్యంతరం లేదు. కానీ ఒక యూనియనిస్ట్గా ఇప్పటిదాకా ఉన్న సౌకర్యాలు కట్ చేసినప్పుడు నిలబడి కలబడాల్సిన అవసరం ఉంటుంది. దాని సిద్ధంగా జరుగుతుంది. రెండో వైపు అపరిష్కృతంగా ఉన్న సమస్యలని ఏడాది పాటు 2 ఏళ్ల పాటు వేచి చూస్తాం. మనం కూడా వేచి చూసినాం. ఇంకా సమస్య అపరిష్కృతమే. ఈవెన్ హెల్త్ కార్డులు మనం తెచ్చినా కూడా 3 ఏళ్ళు 4 ఏళ్ళు సక్రమంగా నడిచినాయి. ఇప్పుడు హెల్త్ కార్డులు కూడా అతిపెద్ద సమస్యగా ఉండదు. ఈ 2-3 ఇష్యూస్ మీద ఇట్లాంటి స్ట్రగుల్స్ చేయడానికి మనం ముందుకు పడాల్సి ఉన్నది. దానికి ముందు మార్చిలో రాష్ట్ర సభ అనుకుంటున్నాం కాబట్టి ఈ ఊరూరు తిరగడానికి, ఈ ఊరూరు పర్యటనకు కారణం ఈ మార్చి సభ. మనం ఒక ఆర్గనైజ్డ్గా ఈసారి అన్ని జిల్లాలలో ఆర్గనైజేషన్ బిల్డప్ చేసుకొని, జిల్లా నాయకత్వాన్ని, కార్యవర్గాన్ని బిల్డప్ చేసుకొని శాస్త్రీయంగా ఒక మహాసభకు పోదాం. ఈ మహాసభకు పోయే ముందు ఏర్పాట్లు ఇది. ఇంతకుముందు సుధాకర్ మాట్లాడుతూ కొన్ని విలువైన విషయాలు చెప్పినారు. ఒక సంస్థని కానీ ఒక సమూహాన్ని కానీ ఎట్లా యాక్టివ్గా వస్తాం, ఎట్లా ఇన్వాల్వ్ చేస్తాం? మీరు ఊరికే వినరు కదా. ఎవరి లోకం వాళ్ళది. ఈ లోకంలో ఎందుకనంటే కాసేపు ఫోన్ చూడకపోతే పరిశాన్ అనిపిస్తుంది. ఇప్పుడు అంతా కింది మీద అవుతున్నారు మీరు. బహుశా ఒక 4 గంటలు అయింది కదా. ఈ ఫోన్ చూడాలని ఏమో మునిగిపోతుంది మన కొంప కనుక. నేను కూడా అట్లా పెట్టుకుని ఉండగానే దాని మీద ఉంటుంది, ఏమో వస్తే వాళ్ళు ఏమి ఉండదు. కానీ ఇట్లాంటి దాంట్లో హౌ టు ఇన్వాల్వ్ అనేది ఒక పెద్ద శాస్త్రం. అది ఇంకా సోషల్ మీడియా వ్యాపించి ఉన్నది. అసలు భవిష్యత్తు ఎంత భయానకంగా తయారు కాబోతున్నాయని ఇవాళ ఒక శాస్త్రవేత్త వ్యాసం చదివినని అనుకోకుండా. భవిష్యత్తు మెకనైజ్డ్ అని అంటున్నాడు. ఏఐ వచ్చింది కదా, మనం మనలాగా ఉండవు, మనుషులాగా ఉండరు. మనుషులు ఆల్రెడీ మనుషులాగా లేవు మనం. ఇంకా ఆ స్పందన లేవు కదా. వీరోచిత పోరాటాలు చేసిన స్పందనలు పోయినాయి. ఈ మనిషి ఎట్లా మారుతాడు? మిషన్ అవుతాడు. మిషన్ మీన్స్ దీనినే ఉంటాడు మనిషి, వర్చువల్ మ్యాన్. ఈ వర్చువల్ మ్యాన్ ఏం చేస్తాడు? మనిషి ఉండే ప్రతిస్పందన కోల్పోతాడు. కోల్పోయినప్పుడు సమూహాలు ఎక్కడి, ఆర్గనైజేషన్స్ ఎక్కడి, ఒకడు తోడెక్కడిది, ఒకటి చచ్చిపోతే చూసుడు ఎక్కడిది, మోసుడు ఎక్కడిది. కనుక ఇవన్నీ పోయే కాలంలో ఉన్నాం కాబట్టి బీ కేర్ఫుల్. ఒక ఆర్గనైజేషన్స్గా ఇన్వాల్వ్ అవ్వడానికి లోకల్ నాయకత్వాలు ఎట్లా ప్రవర్తించాలంటే పెట్టుకోండి. ఒకటి సోషల్ మీడియా దుష్పరిణామాలు, సోషల్ మీడియా పాజిటివిటీస్. అసలు ఈ డిజిటల్ మీడియా ఏంది, దీని కథ ఏంది మీకు తెలుసా? ఫ్యూచర్ అంతా డిజిటల్ మీడియాలో. 100 రూపాయలు ఉంటే పేపర్ పెట్టచ్చు కదా నిజంగానే. మహా న్యూస్ అయిపోయి ఈ 100 రూపాయల పేపర్ అనే దాంతో పాటుగా ఈ పేపర్ను కూడా మీరు రిపోర్టర్ ఎక్కడ లేకుండా పేపర్ తేవచ్చు. తెలుసా మీకు? ఇప్పుడు ఏఐ పేపర్ అంటారు. ఏఐ పేపర్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేపర్లు వస్తున్నాయి.
అల్లం నారాయణ కొట్టండి. నాకు లేని పుస్తకాలు 16 పుస్తకాలు అంటారంటే ఇది అయినారు. ఏది అల్లం నారాయణ అని కొట్టండి, ఒక 6 వస్తుంది. అల్లం నారాయణ పుస్తకాలను కొట్టండి. నా పుస్తకాలతో పాటు ఇంకా 15 నాకు దళపెట్టినాడు. అంటే ప్రపంచం మారుతున్నది, మీడియా విస్తృతి పెరుగుతున్నది, సాంప్రదాయ మీడియా వెనక్కిపోతున్నది, కొత్త మీడియా వస్తున్నది. డిజిటల్ మీడియా అనేది ఇవాళ కాయబాడు 47 లక్షల కోట్లు వచ్చే ఏడాది డిజిటల్ మీడియా రెవెన్యూ అనేది ఒక అంచనా. 47 లక్షల కోట్లు. కెన్ యూ ఇమాజిన్? అంటే ఇట్లాంటి పరిణామాలు మీరు పెట్టుకోండి, ఇన్వాల్వ్ అవుతారు కదా. 100 మంది రాండి, 10 మంది రాండి, ఒక తెలిసిన అతన్ని ఒక నిపుణుడిని పిలవండి. ఏ అంటే ఏదో లెక్క చెప్తున్నారు, పిలవండి, మాట్లాడించుకోండి. బాండ్ అంటే భవిష్యత్తు బాండ్ ఏంటంటే పోరాటాలు, సమస్యలు వచ్చినప్పుడు నిలబడము, ఇన్వాల్వ్మెంట్. ఈ ఇన్వాల్వ్మెంట్ కోసం మిమ్మల్ని మీరు ఇన్వాల్వ్ చేసుకునే ప్రయత్నాలు చేసి ఒక యూనియన్గా నిలబెట్టుకోండి. అంతిమంగా ఒకటే చెప్తున్నాను మీకు, నాకు వరంగల్ అంటే బాగా ఇష్టం. ఎందుకంటే నాకు కరీంనగర్ కనుక కాదు, కరీంనగర్ అంటే కూడా ఇష్టమే. కానీ ఇది నిజంగానే ఈ ఉత్తర తెలంగాణకు కూడా ఒక పోరాట ప్రాంతం, అన్ని అనుభవాలు ఉన్న ప్రాంతం, అన్ని ఉద్యమాలను చూసిన ప్రాంతం, అనేక నష్టాలను చూసిన ప్రాంతం, అనేక మంది ఊరూరికి అమరవీరులు ఉన్న ప్రాంతం. ఏ కైండ్ అన్నా కావచ్చు, తెలంగాణ అమరవీరులు కావచ్చు, సాయుధ పోరాట అమరవీరులు కావచ్చు, నక్సల్బరీ అమరవీరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ చాలామందిని కోల్పోయిన ఒక ప్రాంతం. ఈ ప్రాంతానికి ఒక విస్తృతమైన అద్భుతమైన చరిత్ర ఉంది. కానీ ఎప్పుడైతే ఎలిట్, ఎప్పుడైతే ఒక వర్గం, తెలివిగల వర్గం అభివృద్ధి అవుతుందో, ఈ తెలివిగల వర్గం కుట్రలకు అలవాటు పడుతుంది. మనం వాటికి దూరంగా ఉందాం, సామాన్యులుగా ఉందాం, మనుషులుగా ఉందాం, ఒక ఆర్గనైజ్డ్గా ఉందాం, నిబద్ధతతో ఉందాం, మిగతా విషయాన్ని మర్చిపోదాం. కుట్రలు ఎప్పుడైనా ఓడిపోతాయి, నిజమే గెలుస్తుంది, నిజంగా ఉన్న వాళ్ళే గెలుస్తారు. గుర్తుపెట్టుకుంటున్నారు. ఇక్కడ వచ్చే సమస్యలను పరిష్కరించడానికి నేను ఒక సూచన ఇస్తున్నాను. అవసరం ఇవ్వాల. మనకి ఎక్కడికి పోయినా సమస్య ఎక్కడ వస్తుందంటే, మన మంచిర్యాలకు పోయినా కూడా 6 మెంబర్స్ అధ్యక్ష పోటీలో ఉన్నారు. అంతకుముందు ఒకటే అధ్యక్షుడు. ఎందుకు వస్తున్నారు ఆ 6 మెంబర్స్? ఇప్పుడు అధికారం కాబట్టి మనం అకాడమీ లేదు అని ఎందుకు వస్తారంటే యూనియన్. నిజంగానే వాళ్ళు మనతో పనిచేసిన వాళ్ళు, మంచిర్యాల కూడా మనతో వచ్చిన వాళ్ళు, టీచర్ ఢిల్లీకి వచ్చిన వాళ్ళు. కనుక వాళ్ళు దీంతో కొనసాగుతున్న వేరే యూనియన్కి పోయే అవకాశమే లేదు. స్తబ్దుగా ఉండడు, మౌనంగా ఉంటాడు, కానీ మనోడు ఇవ్వడు, అవతలికి పోడు. పోయిన వాళ్ళు అక్కడ ఏం చేస్తారో మనకు తెలుసు. కనుక ఈ వచ్చినప్పుడు ఒక పరిష్కారంగా నేను ప్రతి చోట చెప్తున్నాను, మిత్రులారా, మనకు అభేదాలు ఉంది. ఒకవేళ వీలైతే ఎప్పటిలాగానే 10 సంవత్సరాలుగా మనం చేస్తున్నలాగానే, టీజేఎఫ్లో చేసినలాగానే ఏకగ్రీవంగా పేర్లు ప్రకటించుకునే పరిస్థితి ఉంటే పేర్లు ప్రకటించుకుందాం. దీనికి ముందు మీరు ఎక్సర్సైజ్ చేసుకోండి. బిట్వీన్ యూ, మీలో నాయకత్వం ఒక 10 మంది ఒక జిల్లాకు అనుకున్నా, లేదా ఉమ్మడి నాయకత్వం 10 మంది అనుకున్నా, కూర్చోండి. ఎవరు అధ్యక్షుడు, ఎవరు సెక్రటరీ, మిగతా పదవులు ఎవరు అధ్యక్షుడు, ఎవరు సెక్రటరీ, మిగతా పదవులు 2 జిల్లాలని మీరు అట్లా ఏకాభిప్రాయం కుదిరి మాకు చెప్తే నేను ప్రకటిస్తాను. అదర్వైజ్ లెట్ us డూ ఇట్ డెమోక్రటిక్ వే అనేది ఒకటి తెలుసు మీకు. అంటే ప్రజాస్వామిక పద్ధతి. నా పక్క కూర్చున్న మీ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, రంగారెడ్డి జిల్లా అధ్యక్ష పదవికి ఆయన జీప్ అమ్ముకున్నాడు. 75,000 రాత్రి మందు తాగించింది, 50,000. ఆ సంఘంలో ఐపీడబ్ల్యూ 50,000 మందు తాగించి ఆయన గెలిచిండు. ఆ సంఘానికి వ్యతిరేకంగా గెలిచిండు. ఆయన అలానే ఉన్నాడు కదా ఆయన. కనుక అదేం తక్కువ కాదు. మరి మీరు ఇల్లు అమ్ముకుంటారో జాగాలు అమ్ముకుంటారో నాకు సంబంధం లేదు. మీరు ఒకవేళ ఎన్నికలకు పోతే ఆ పరిస్థితి వస్తుంది. అనవసరంగా అది ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. అంటే కొంచెం ఎక్కువ చేసే పని ఉంటాయి తీర్థాలు. కనుక మీరు తేల్చుకొని ఒక ఏకాభిప్రాయానికి వస్తే లేదంటారు. ఫస్ట్ టైం మీతో ఒకటి క్లియర్గా చెప్పదలుచుకున్నాం. 2 ఏళ్ళ అనుభవం వల్ల, మనకి ఇంతకుముందు జరిగిన పరిణామాల వల్ల రాష్ట్ర కమిటీ మీ మీద ఏ నిర్ణయాన్ని రుద్దదు. మీరు ఏకమైతేనే అగ్రివ్, లేదంటారు డెమోక్రటిక్ ప్రాసెస్. థ్యాంక్ యూ ఆల్. ఐ ఆమ్ విత్ యూ. Be with me. Thank you very much.